ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 11వ అధ్యాయం 10వ వచనంని క్లెయిమ్ చేద్దాం. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. ప్రైజ్ గాడ్. ఎవరైతే యేసయ్యని అడుగుతారో యేసయ్య వాళ్ళకి అనుగ్రహిస్తారని సెలవిస్తున్నారండి. ఒక ఇంట్లో గ్రాండ్ మదర్, అమ్మమ్మ గారు ఇంకా వాళ్ళ మనవడు ఇంట్లో ఉంటారండి. అయితే ఆ బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈరోజు మా డాడీ నాకు ఒక సైకిల్ కొనిస్తానన్నారు. ఆ సైకిల్ ఏంటో తెలుసా? స్పోర్ట్స్ సైకిల్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఇంటికి వెళ్తాను, ఎప్పుడు ఆ గిఫ్ట్ తీసుకుంటానా అని హ్యాపీగా ఉంది అని అన్న వెంటనే మరి ఈ బాబు మైండ్లో అదే పెట్టేసుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారిని అడిగాడు. అమ్మమ్మ, మా స్కూల్లో మా ఫ్రెండ్కి వాళ్ళ ఫాదర్ స్పోర్ట్స్ సైకిల్ కొంటున్నారంట, నాకు కూడా నువ్వు కొనివ్వవా అని అడిగితే అప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు అన్నారు, లేదు బాబు, నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను కొని ఇవ్వలేను అని చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ బాబు వెళ్ళి అడగడం జరుగుతుంది. అమ్మమ్మ, నాకు స్పోర్ట్స్ సైకిల్ కొనివ్వా, లాస్ట్ ఇయర్ కూడా అడిగాను కదా అమ్మమ్మ, నేను మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటున్నాను కదా అంటే అప్పటికి కూడా ఆమె ఏమంటదంటే, లేదు బాబు, నా దగ్గర అంత డబ్బులు లేవు అని అంటది. అయితే ఆ బాబు ఇంకా వాళ్ళ అమ్మమ్మ మీద కోపం పెట్టుకుని మాట్లాడడం మానేస్తాడనమాట. అలాగా 3 years అయిపోతుంది వాళ్ళ అమ్మమ్మ గారితో మాట్లాడకుండా ఉండడం. అమ్మమ్మ గారు ఏం చేస్తారంటే, ఒక షాప్కి వెళ్ళి, సైకిల్ షాప్కి వెళ్ళి స్పోర్ట్స్ సైకిల్ కాస్ట్ ఎంతో కనుక్కొని మరి ఆ అమౌంట్ అంటే ఈమెకి వచ్చే పెన్షన్ అమౌంట్తో ఆమె సేవ్ చేసి 3 years మరి వాళ్ళ మనవడి కోసం మరి ఆ గిఫ్ట్ కొనడం జరిగింది. ఆ 3 years తర్వాత ఆ అబ్బాయి బర్త్డే రావడం జరిగింది. ఆ బర్త్డేకి సర్ప్రైజ్గా మరి ఆ యొక్క గిఫ్ట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ బాబు అడుగుతాడు, అమ్మమ్మ గారు, మరి నేను అడిగినప్పుడు మీరు మనీ లేదన్నారు కదా, మరి ఈ 3 yearsలో మీకు మనీ ఎలా వచ్చింది అని అడిగితే అప్పుడు ఆమె ఒక మాట అంటది, బాబు, నీకన్నా నాకేం ఎక్కువ, నువ్వు అడిగినప్పుడు నా దగ్గర లేవు, కానీ ఈ 3 years నాకు వచ్చిన ఆ పెన్షన్తో అనే అమౌంట్తో నేను సేవ్ చేసి నీకు కొనివ్వడం జరిగింది. అంటే అదేంటమ్మమ్మ, మరి నువ్వు మందులు కొనుక్కుంటావు కదా ఆ పెన్షన్తో, నాకెలా ఇచ్చావంటే, నాకు నువ్వే ఇంపార్టెంట్, అందుకే నేను మందులకి చాలా తక్కువ అమౌంట్తో కొనుక్కుని రిమైనింగ్ అంతా సేవింగ్ చేసి నీకోసం నీకు ఇష్టమైంది ఇవ్వాలని 3 years ఆగాను, కానీ ఈ 3 years నువ్వు నాతో మాట్లాడలేదు, నాకు చాలా బాధ అనిపించింది అని అమ్మమ్మ గారు చెప్పినప్పుడు ఆ బాబు చాలా ఏడవడం జరిగింది. మన తల్లిదండ్రుల్ని ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేదన్నప్పుడు కోపంతో వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం, కానీ ఆ యొక్క మెమొరీస్ మళ్ళీ రావు కదండి. ఈ బాబు వాళ్ళ అమ్మమ్మ గారితో 3 years మాట్లాడలేదండి, కానీ గిఫ్ట్ ఇచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు కదా. లైఫ్లో మనం యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య ఆలస్యం చేస్తున్నారన్న సమయంలో యేసయ్య మీద కోపంతో యేసయ్యతో రిలేషన్ బ్రేక్ చేసుకుంటామేమో కదా సమ్టైమ్స్. అలా చేసుకోవడం తప్పండి. ఎందుకంటే మీరు అడిగిన తర్వాత యేసయ్య ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారండి. ఆ సమయం ఎప్పుడు అయితే ఇవ్వాలో యేసయ్యకి బాగా తెలుస్తుంది కదండి. ఆ సమయంలోనే మీరు అడిగింది యేసయ్య ఖచ్చితంగా ఇస్తారండి. ఇవ్వడం అయితే మానరండి. అందుకే లూకా సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నారండి, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. అంటే మీరు అడిగితే చాలు యేసయ్య ఇస్తారండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుందండి, మీరు నా నామంని ఏమి అడిగినను నేను చేతును అని. అంటే ఇఫ్ యూ ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. మరి యేసయ్య ఇస్తారనే నమ్మకంతో ఉన్నప్పుడు యేసయ్యతో ఎందుకు రిలేషన్ బ్రేక్ చేసుకుంటున్నారండి? మీరు అడిగింది యేసయ్య ఇస్తారండి, కానీ యేసయ్యకి మీరు దూరం అవ్వద్దండి. ఎందుకంటే యేసయ్య చాలా ఫీల్ అవుతారు. మీరు అడిగింది యేసయ్య సమయంలో ఖచ్చితంగా మీకు నెరవేరుస్తారు. సో నమ్మకంతో అడగండి. యేసయ్య, నేను అడిగింది పొంది ఉన్నాను అని నమ్మకంతో అడగండి. యేసయ్య ఇంకా ఎర్లీగా మీ లైఫ్లో మీరు అనుకున్నది ఇవ్వబోతున్నారండి. సో యేసయ్య ఇంకా ఆలస్యం చేస్తున్నారని యేసయ్య మీద కోపం తెచ్చుకుని యేసయ్యతో రిలేషన్ బ్రేక్ చేయొద్దండి. యేసయ్యని మీరు బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. సో ఇక్కడ బాబు 3 years వాళ్ళ అమ్మమ్మ గారిని దూరం పెట్టడం వల్ల ఆవిడ ఎంతో బాధపడింది కదా అని మరి గిఫ్ట్ కొనడం మానేసిందా? లేదు కదండి. ప్రేమతో కొని ఇచ్చారు. శాశ్వతమైన ప్రేమతో యేసయ్య ప్రేమిస్తున్నారండి. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి. మీరు విడిచిపెట్టినా యేసయ్య విడిచిపెట్టరు. మీరు అడిగిన ప్రేయర్ రిక్వెస్ట్ యేసయ్య గుర్తుపెట్టుకొని ఏదో ఒక సంవత్సరంలో యేసయ్య ఆ కార్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. యేసయ్యకే మహిమ చెల్లును గాక. విశ్వాసంతో ప్రార్థన చేయండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.